ప్రపంచ సినీ అభిమానుల దృష్టి మొత్తం ప్రస్తుతం ఫ్రాన్స్ లో జరుగుతున్న క్యాన్నిస్ ఫిల్మ్ ఫెస్టివల్ 2026 మీదే ఉంది. ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా బాలీవుడ్ అందాల రాణి ఐశ్వర్య రాయ్ బచ్చన్ రెడ్ కార్పెట్ పై తన స్టైల్ తో అందరినీ ఆకట్టుకుంది. అయితే ప్రశంసలతో పాటు సోషల్ మీడియాలో కొంతమంది ఆమె లుక్, వయస్సు, బాడీపై ట్రోల్ చేయడం పెద్ద చర్చకు దారితీసింది. ఇదే సమయంలో బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ హీరోయిన్ కంగనా రనౌత్ రంగంలోకి దిగి ట్రోలర్స్ కు గట్టి కౌంటర్ ఇవ్వటం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అయితే ఫ్రాన్స్ లో ఘనంగా జరుగుతున్న కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ఈసారి కూడా ఐశ్వర్య రాయ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. గత 2 దశాబ్దాలుగా కేన్స్ రెడ్ కార్పెట్ పై తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఐశ్వర్య ఈసారి కూడా స్టన్నింగ్ అవుట్పుట్ తో మెరిసిపోయింది. ముఖ్యంగా డిజైనర్ అమిత్ అగర్వాల్ రూపొందించిన బ్లూ మెర్మైడ్ గౌన్ లో ఆమె ఎంట్రీ ఇవ్వగానే కెమెరాలన్నీ ఆమె వైపే తిరిగాయి. అంతేకాదు ఈసారి ఐశ్వర్య తన కుమార్తె ఆరాధ్య బచ్చన్ తో కలిసి రెడ్ కార్పెట్ పై నడవటం అభిమానులను మరింతగా ఆకట్టుకుంది. తల్లి కూతుళ్ళిద్దరూ స్టైలిష్ లుక్ లో కనిపించడంతో సోషల్ మీడియాలో ఫోటోలు, వీడియోలు వైరల్ అయ్యాయి. కానీ మరోవైపు సోషల్ మీడియాలో కొంతమంది నెటిజన్లు ఐశ్వర్య లుక్ పై నెగిటివ్ కామెంట్స్ చేయడం మొదలు పెట్టారు. ఆమె బరువు పెరిగిందని, వయసు కనిపిస్తోందని, పాత ఐశ్వర్య గ్లామర్ లేదని ట్రోలింగ్ చేశారు. కొందరైతే ఆమె ఫ్యాషన్ సెలెక్షన్ పైన విమర్శలు గుప్పించారు. ఈ ట్రోలింగ్ క్రమంగా బాడీ షేమింగ్ స్థాయికి చేరుకోవడంతో అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి సమయంలో ఎప్పుడు స్ట్రైట్ ఫార్వర్డ్ గా మాట్లాడే కంగనా రనౌత్ ఐశ్వర్యకు మద్దతుగా నిలిచింది. తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ఐశ్వర్య ఫోటోను షేర్ చేసిన కంగనా ట్రోలర్స్ పై తీవ్రంగా మండిపడింది. ఫ్యాషన్ అనేది వ్యక్తిగత అభిరుచి అని, ప్రతి మహిళ తన స్టైల్ ను తాను ఎంచుకునే హక్కు కలిగి ఉంటుందని, ఐశ్వర్య చాలా అందంగా కనిపిస్తోందని, ఆమె ఎవరికి నచ్చాల్సిన అవసరం లేదు, ఆమె గ్లోరియస్ గా ఉంది, పెద్ద వయసు మహిళలు రెడ్ కార్పెట్ పై కనిపించడం మీకు అలవాటు లేకపోతే ఇప్పటి నుంచైనా అలవాటు చేసుకోండి అంటూ కంగనా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. కంగనా చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సాధారణంగా వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో ఉండే కంగనా ఈసారి మాత్రం చాలా మంది నుంచి ప్రశంసలు అందుకుంటుంది. ముఖ్యంగా మహిళలపై జరిగే బాడీ షేమింగ్, ఏజ్ షేమింగ్ కు ఆమె గట్టిగా సమాధానం చెప్పిందంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. మరోవైపు అభిమానులు కూడా ఐశ్వర్యకు భారీగా సపోర్ట్ చేస్తున్నారు. వయసు పెరగటం సహజం, కానీ ఐశ్వర్య అందం, ఆత్మవిశ్వాసం ఇప్పటికీ తగ్గలేదు అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. కొందరైతే కేన్స్ అంటే ఐశ్వర్య, ఐశ్వర్య అంటే కేన్స్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక మొత్తానికి కేన్స్ రెడ్ కార్పెట్ పై ఐశ్వర్య రాయ్ మరోసారి తన గ్లామర్ తో ఆకట్టుకోగా సోషల్ మీడియాలో వచ్చిన ట్రోలింగ్ ఇప్పుడు పెద్ద డిబేట్ గా మారింది. అయితే ఈ వివాదంలో కంగనా రనౌత్ ఇచ్చిన స్ట్రాంగ్ సపోర్ట్ మాత్రం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా నిలిచింది. ప్రపంచ సినీ అభిమానుల దృష్టి మొత్తం ప్రస్తుతం ఫ్రాన్స్ లో జరుగుతున్న క్యాన్నిస్ ఫిల్మ్ ఫెస్టివల్ 2026 మీదే ఉంది. ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా బాలీవుడ్ అందాల రాణి ఐశ్వర్య రాయ్ బచ్చన్ రెడ్ కార్పెట్ పై తన స్టైల్ తో అందరినీ ఆకట్టుకుంది. అయితే ప్రశంసలతో పాటు సోషల్ మీడియాలో కొంతమంది ఆమె లుక్, వయస్సు, బాడీపై ట్రోల్ చేయడం పెద్ద చర్చకు దారితీసింది. ఇదే సమయంలో బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ హీరోయిన్ కంగనా రనౌత్ రంగంలోకి దిగి ట్రోలర్స్ కు గట్టి కౌంటర్ ఇవ్వటం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అయితే ఫ్రాన్స్ లో ఘనంగా జరుగుతున్న కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ఈసారి కూడా ఐశ్వర్య రాయ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. గత 2 దశాబ్దాలుగా కేన్స్ రెడ్ కార్పెట్ పై తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఐశ్వర్య ఈసారి కూడా స్టన్నింగ్ అవుట్పుట్ తో మెరిసిపోయింది. ముఖ్యంగా డిజైనర్ అమిత్ అగర్వాల్ రూపొందించిన బ్లూ మెర్మైడ్ గౌన్ లో ఆమె ఎంట్రీ ఇవ్వగానే కెమెరాలన్నీ ఆమె వైపే తిరిగాయి. అంతేకాదు ఈసారి ఐశ్వర్య తన కుమార్తె ఆరాధ్య బచ్చన్ తో కలిసి రెడ్ కార్పెట్ పై నడవటం అభిమానులను మరింతగా ఆకట్టుకుంది. తల్లి కూతుళ్ళిద్దరూ స్టైలిష్ లుక్ లో కనిపించడంతో సోషల్ మీడియాలో ఫోటోలు, వీడియోలు వైరల్ అయ్యాయి. కానీ మరోవైపు సోషల్ మీడియాలో కొంతమంది నెటిజన్లు ఐశ్వర్య లుక్ పై నెగిటివ్ కామెంట్స్ చేయడం మొదలు పెట్టారు. ఆమె బరువు పెరిగిందని, వయసు కనిపిస్తోందని, పాత ఐశ్వర్య గ్లామర్ లేదని ట్రోలింగ్ చేశారు. కొందరైతే ఆమె ఫ్యాషన్ సెలెక్షన్ పైన విమర్శలు గుప్పించారు. ఈ ట్రోలింగ్ క్రమంగా బాడీ షేమింగ్ స్థాయికి చేరుకోవడంతో అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి సమయంలో ఎప్పుడు స్ట్రైట్ ఫార్వర్డ్ గా మాట్లాడే కంగనా రనౌత్ ఐశ్వర్యకు మద్దతుగా నిలిచింది. తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ఐశ్వర్య ఫోటోను షేర్ చేసిన కంగనా ట్రోలర్స్ పై తీవ్రంగా మండిపడింది. ఫ్యాషన్ అనేది వ్యక్తిగత అభిరుచి అని, ప్రతి మహిళ తన స్టైల్ ను తాను ఎంచుకునే హక్కు కలిగి ఉంటుందని, ఐశ్వర్య చాలా అందంగా కనిపిస్తోందని, ఆమె ఎవరికి నచ్చాల్సిన అవసరం లేదు, ఆమె గ్లోరియస్ గా ఉంది, పెద్ద వయసు మహిళలు రెడ్ కార్పెట్ పై కనిపించడం మీకు అలవాటు లేకపోతే ఇప్పటి నుంచైనా అలవాటు చేసుకోండి అంటూ కంగనా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. కంగనా చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సాధారణంగా వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో ఉండే కంగనా ఈసారి మాత్రం చాలా మంది నుంచి ప్రశంసలు అందుకుంటుంది. ముఖ్యంగా మహిళల
మహిళలపై జరిగే బాడీ షేమింగ్, ఏజ్ షేమింగ్ కు ఆమె గట్టిగా సమాధానం చెప్పిందంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. మరోవైపు అభిమానులు కూడా ఐశ్వర్యకు భారీగా సపోర్ట్ చేస్తున్నారు. వయసు పెరగటం సహజం, కానీ ఐశ్వర్య అందం, ఆత్మవిశ్వాసం ఇప్పటికీ తగ్గలేదు అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. కొందరైతే కేన్స్ అంటే ఐశ్వర్య, ఐశ్వర్య అంటే కేన్స్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక మొత్తానికి కేన్స్ రెడ్ కార్పెట్ పై ఐశ్వర్య రాయ్ మరోసారి తన గ్లామర్ తో ఆకట్టుకోగా సోషల్ మీడియాలో వచ్చిన ట్రోలింగ్ ఇప్పుడు పెద్ద డిబేట్ గా మారింది. అయితే ఈ వివాదంలో కంగనా రనౌత్ ఇచ్చిన స్ట్రాంగ్ సపోర్ట్ మాత్రం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా నిలిచింది.